మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఓకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇక 2 నామినేషన్లు వచ్చినట్లయితే చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిపించినట్లుగా ప్రకటిస్తారు. ఇక ఇద్దరికి సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, కాసేపట్లో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎస్ఈసి ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ చక్రి, మరి కాసేపట్లోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయింది కాబట్టి సో ఇక ఈరోజు మరి కాసేపట్లోనే 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక మరి కాసేపట్లో ఉండనుంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి సో ఇక 7 కార్పొరేషన్లో 7 మేయర్లు, అదేవిధంగా 7 డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక మరి కాసేపట్లో జరగనుంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట అది కూడా ఒకే నామినేషన్గా దాఖలు చేసినట్టయితే అభ్యర్థి అది ఏకగ్రీవం అవుతుందని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎక్కడైతే పోటీ ఉంటుందో ఆ పోటీ ఉన్న చోట మాత్రం అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే వార్డుల వారీగా ఎవరైతే గెలిచారో, ఏ పార్టీ అయితే గెలిచిందో సో వారి ద్వారాగా ఎన్నిక నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏరియాలో మొత్తం 144 సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం మున్సిపల్ సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సో అదేవిధంగా ఇది మన కార్పొరేషన్లకు సంబంధించి కూడా ముఖ్యంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి సో ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా మరి కాసేపట్లో ఉండనున్న నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ మరికొన్ని బీజేపీకి, అంటే ఉదాహరణకి కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 కూడా బీజేపీకి అవకాశం ఉంది కార్పొరేషన్కి సంబంధించి మేయర్గా దక్కేందుకు. కాకపోతే కరీంనగర్ మాత్రం చాలా స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మనకి ఆదిలాబాద్ వచ్చేసరికి అక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అంటే మెజారిటీ స్థానాలు బీజేపీకి గెలిచినప్పటికీ ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా కూడా అది కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మనకి ఈ యొక్క ఎన్నిక ప్రారంభమైన తర్వాత ఆదిలాబాద్లో కూడా మేయర్ పదవి ఎవరికి, ఏ పార్టీకి దక్కింది, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఏ పార్టీకి దక్కింది అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పార్టీలు ఈ మధ్య మనం చూసాం, మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మద్దతుతో పోటీ చేశాయి కాబట్టి ఇరు పార్టీలు, 2 పార్టీలు కలిసి, అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేశాయి, కొన్ని చోట్ల కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేశాయి. కాబట్టి సో అందుకు ఆయా ఏరియాలను బట్టి, అంటే ఒక మనకి ఉదాహరణకు తీసుకుంటే మున్సిపల్కి సంబంధించి చూస్తే మాత్రం మున్సిపల్ చైర్మన్ ఒకవేళ కాంగ్రెస్కి వస్తే ఒప్పందంలో భాగంగా మనకి వైస్ చైర్మన్ ఇతర పార్టీలకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆనాడు ఒప్పందం ప్రకారం పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళారు, పోటీ చేశారు, గెలిచారు. కాబట్టి సో ఇప్పుడు అధికార పార్టీ కొంత చైర్మన్ని, వైస్ చైర్మన్ కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి పొత్తులో భాగంగా దానికి కట్టుబడి ఇతర పార్టీలకు ఇస్తారా, లేదంటే 2 పదవులు కూడా 2 కూడా వాళ్ళే తీసుకుంటారా, అంటే చైర్మన్ పదవి వాళ్ళే తీసుకుంటారా, లేకపోతే వైస్ చైర్మన్ పదవి కూడా వాళ్ళే తీసుకుంటారా అనేది కూడా మనకి తెలియదు. కాబట్టి సో క్లారిటీ రానుంది. సో అందుకు కొంత అక్కడ మనకి ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ముందే మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొన్ని ఏరియాలను గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ మనకి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల వారిగా చూస్తే మొత్తం బందోబస్తు మొత్తం కూడా ప్రస్తుతం మనకి మున్సిపల్ కార్యాలయాల వద్ద పెద్ద బందోబస్తు కూడా నెలకొని ఉంది. జనగాం చూస్తే ఒకసారి జనగాంలో టెన్షన్ వాతావరణం మనకి ఉదయం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓటు ద్వారాగా ఖచ్చితంగా జనగాం పీఠం మేము దక్కించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నప్పటికీ కూడా మనకి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ అక్కడ ఓటేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. కాకపోతే ఆయన ఓటు అక్కడ చెల్లదని చెప్పేసి కూడా మనకి నిన్న అధికారికంగా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది జనగాం, అంటే మొన్నటి వరకు మనకి చూస్తే ఖచ్చితంగా జనగాం పీఠం బీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మనకి జనగాం పీఠం ఎవరికి దక్కుతుంది, అంటే చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది, వైస్ చైర్మన్ పదవి ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా మనకి కాసేపట్లో క్లారిటీ రానుంది. సో మిగిలిన చోట్ల స్పష్టమైన మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ మనకి 116 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 75కు పైగా
మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. హంగు ఉన్న చోట మాత్రం ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎక్కడైతే హంగు ఉన్నదో హంగు ఉన్న చోట మనకి మన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే మనకి కౌంటింగ్ కూడా పూర్తయిన తర్వాత ఆయా పరిధుల నుంచి కౌంటింగ్ కేంద్రాల నుంచి నేరుగా కొందరిని క్యాంపుకి తరలించారు. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని చోట్ల హంగున్న చోట క్యాంపుకి తరలించారు కాబట్టి సో వారందరూ కూడా క్యాంపు నుంచి ఆల్రెడీ బయలుదేరారు. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాల వద్దకు బస్సుల ద్వారాగా మనకి బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్యాలయాల వద్దకు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎవరైతే క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వస్తున్నారో సో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు బస్సు దిగి లోపలికి పోయేంత వరకు కూడా వాళ్ళకి రక్షణగా పోలీస్ శాఖ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2-3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మనకి అక్కడ హంగున్న చోట ఇతర సభ్యుల్ని తమ వైపు తిప్పుకునే ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అది కూడా జరగకుండా ఉండేందుకు వెంటనే వాళ్ళు మున్సిపల్ కార్యాలయం దగ్గరికి బస్సు రాగానే అంటే క్యాంపు నుంచి బయలుదేరినటువంటి కొందరు మున్సిపల్ కార్యాలయం దగ్గర రాగానే వారు అక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అధికారుల ముందు కూర్చుంటారు. సో అక్కడ మనకి ఒక నామినేషన్ దాఖలు చేస్తే అంటే వైస్ చైర్మన్కి ఒకటే నామినేషన్, మనకి అదేవిధంగా చైర్మన్కి ఒకటే నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం ఏకగ్రీవం అయినట్టుగా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా అక్కడ ఉన్నటువంటి అధికారి ప్రకటన చేస్తారు. ఎక్కడైతే పోటీ ఉంటుందో ఉదాహరణకి మనకి మేయర్ విషయం చూసుకున్నా కూడా ఒకవేళ ఉదాహరణకి నల్గొండ చూసుకుంటే నల్గొండ నూతన కార్పొరేషన్ కాబట్టి సో అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆడ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అక్కడ నల్గొండకు సంబంధించి మనకి అక్కడ కార్పొరేషన్ మేయర్గా పార్టీ ముందే ప్రకటన చేసింది. కాబట్టి కొన్ని చోట్ల మనకి మేయర్ అభ్యర్థిని ప్రకటన చేయకుండా కొన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. కాబట్టి సో ఎక్కడైతే మేయర్ అభ్యర్థి ప్రకటన లేకుండా పోటీ చేశారో అక్కడ కొంత అక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చోట్ల పోటీ ఉంటుందని గ్రహించి సో అక్కడ కొంత మనకి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ ఎవరికి దక్కుతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి. ఒకవేళ పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా 50 అంటే 50% ఎవరికైతే మద్దతు ఉన్నట్టుగా కూడా మనకి అక్కడ వార్డు సభ్యులు గెలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పైకి లేపితే వారికి ఈ యొక్క పదవి దక్కే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి వెబ్ కాస్టింగ్ ద్వారాగా అంటే ఇప్పుడు మనకి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎన్నిక జరుగుతున్న సమయంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 116కు సంబంధించినటువంటి మున్సిపల్ ఏరియాల్లో కూడా దాదాపుగా మన చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవి ఎన్నిక సమయంలో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో వాటికి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు మేము ఈ యొక్క మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించి కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయో దాన్ని వాయిదా కూడా వెంటనే ప్రకటన చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ముందస్తుగా ఎక్కడ కూడా వాయిదా లేకుండా 7 కార్పొరేషన్లకు సంబంధించి అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇటు మనకి చూస్తే ఒకసారి చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా దాదాపుగా ఈరోజు పూర్తి అయ్యేలా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకొని ఒకవేళ వాయిదా పడితే చెప్పలేము కానీ గందరగోళ పరిస్థితి నెలకొంటే చెప్పలేము కానీ దాదాపు ఈరోజు అయితే పూర్తవుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మరి కాసేపట్లోనే ఈ యొక్క మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కొంచెం టెన్షన్ వాతావరణం కొన్ని చోట్ల నెలకొందని కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకి చూస్తే మన జనగాం అదేవిధంగా మనకి కేతనపల్లి అంటే మనకి చెన్నూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటుంది. సో ఇట్లా చూస్తే కొన్ని గద్వాల్లో కానీ అదేవిధంగా కొన్ని మనకి ఖమ్మంలో చూస్తే మాత్రం ఖమ్మంలో కూడా ఎదులాపురం కానీ సో ఇట్లా వైరా కానీ సో మదిరా కానీ సో కొన్ని చోట్ల కొంత టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా మరి కాసేపట్లోనే మనకి ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా చేశామని కూడా చెప్పారు. కాబట్టి సో మరి కాసేపట్లోనే మనకి మేయర్ డిప్యూటీ మేయర్ అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.